ప్రతి ఎమ్మెల్యే క్యాండిడేట్ తెలుగుదేశం పార్టీ బూత్ కమిటీలు ఎవరికి అప్పు చెప్తారు? ఎమ్మెల్యే క్యాండిడేట్కి అప్పు చెప్తారు. పోనీ ఈయన ఏం చేయాలా? ప్రతి నియోజకవర్గానికి 175 మంది ఇన్ఛార్జీలు వేసేసి ఆ 175 మంది బూత్ కమిటీలు వేయాలా? ఆ బూత్ కమిటీలకు సంబంధించిన లిస్టు తీసుకుని నా పార్టీ తరపున ఇప్పుడు ఒక వ్యవస్థ అనేది తెలివి తక్కువ దద్దమ్మ వేరు, తెలివైనటువంటి వాడి ఆలోచన వేరు కదా. నీవు తెలివి లోనడు కాదు, తెలివి రానటువంటి వాడు కూడా కాదు. ఆల్రెడీ పార్టీల సంస్థాగత వ్యవహారాలు చూస్తున్నప్పుడు నీకు ఏ పార్టీకి ఎట్లుంది, ఒక్కొక్కటి విధానం ఒక్కొక్క స్టైల్లో ఉంది. బూత్ కమిటీ అనేటువంటిది ప్రతి పార్టీలో గుండెకాయ. నిన్ను ఎవడు ఆపుతున్నాడు బూత్ కమిటీ వెయ్యొద్దని చెప్పి? లేకపోతే తెలుగుదేశం వద్దందా, బీజేపీ వద్దందా, జనసేన ఇంకెవరన్నా వద్దన్నారా? వెయ్యమనే కదా చెప్పింది. రెండవది ఇంకొకటి ఓడించడం అన్నటువంటిది. నిన్ను నేను గెలిపించాలంటే నువ్వు నన్ను నమ్మించాలి కదా నాయకుడిగా. ఇప్పుడు జగన్ ఎక్కడైనా సరే నన్ను మీరు ఓటేస్తేనే నేను ఉంటాను, లేకపోతే మీ చేతకాంతను ఇప్పుడు ఓడిపోయాడు 2014లో. జగన్ తను రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడా? మా కార్యకర్తల వల్ల నేను ఓడిపోయాను అన్నాడు ఒక్కరోజు కూడా. జగన్మోహన్ రెడ్డి 14 నుంచి 19 దాకా చంద్రబాబు మిమ్మల్ని మోసం చేశాడు, చంద్రబాబు ఇస్తానన్నటువంటి అదేది దాని పేరేంటి, సంపూర్ణ రుణమాఫీ, దానికి మోసపోయారు, బాబు నమ్మదగ్గ మనిషి కాదు, నేను ఒకటో రోజు నుంచినే 5 ఏళ్లకి ఎన్నికైనటువంటి మరుసటి రోజు నుంచినే నెక్స్ట్ 5వ ఏడు నేను అధికారంలోకి వస్తా, నేను వచ్చి ఇచ్చేస్తా అని చెప్తా వచ్చాడు. కానీ నా కార్యకర్తల వల్ల నా పరిస్థితి అయింది, నా నాయకుల చేతకాంతనం వల్ల ఎట్లయింది, నా అభ్యర్థి తెలివి తక్కువతనం వల్ల ఎట్లయిందని ఏ రోజునన్నా మాట్లాడా? ఒక్క రోజన్నా లేదు. చంద్రబాబు నాయుడు 2004లో ఓడిపోయాడు, 2009లో ఓడిపోయాడు, 2019లో ఓడిపోయాడు. అతను ఎప్పుడన్నా మాట్లాడా నేను కార్యకర్త